ఏపీ క్లాస్ 10 మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్‌లో 12 1 మార్క్ క్వెషన్స్ కనిపిస్తాయి. ఈ 12 1 మార్క్ క్వెషన్స్ కూడా ఏ చాప్టర్ నుండి వస్తాయి? ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అడగొచ్చు? అండ్ మనము టెక్స్ట్ బుక్‌లో ఆ క్వెషన్స్ లేదా ఆ కాన్సెప్ట్స్ ఎలా చూసుకోవాలి? ఎక్కడున్నాయి? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ప్రీవియస్‌గా మనము 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్‌కి 3 వీడియోస్ చేసుకోవడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ 4th వీడియో ఫర్ 1 మార్క్ క్వెషన్స్. అండ్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి 8 మార్క్స్ 4 మార్క్స్‌కి ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ క్వెషన్స్ అంటే ఏ చాప్టర్ నుండి ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి అనేది మనం గెస్ చేయొచ్చు. బట్ 2 మార్క్స్‌కి 1 మార్క్స్‌కి మాత్రం పర్టిక్యులర్‌గా ఈ క్వెషన్ వస్తది లేదా పర్టిక్యులర్‌గా ఈ క్వెషన్ వస్తది అని మనం చెప్పడానికి అస్సలు కుదరదు. ఎందుకంటే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని మనకి క్వెషన్స్ వస్తాయి. అంతేగాని డైరెక్ట్‌గా టెక్స్ట్ బుక్‌లో ఉన్న క్వెషన్స్ వచ్చేస్తాయి అని మనం చెప్పలేం. ఆఫ్‌కోర్స్ రావచ్చు. బట్ ఎక్కువగా కాన్సెప్ట్ బేస్ చేసుకునే వస్తాయి 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్‌కి. ఓకే. సరే ఇక 1 మార్క్ క్వెషన్స్ కోసం చూసుకుంటే మనకి ఫస్ట్ క్వెషన్ రియల్ నంబర్స్ ఫస్ట్ చాప్టర్ నుండి వస్తుంది. ఇందులో మీరు నంబర్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ఆఫ్‌కోర్స్ నేను ఇక్కడ రాయలేదు. కానీ నంబర్ సిస్టమ్ గురించి మీకు తెలిసి ఉండాలి. అంటే నేచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, ప్రైమ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, రియల్ నంబర్స్ ఈ అన్ని నంబర్స్ గురించి కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. డెఫినేషన్స్ అవి కాదు. జస్ట్ అసలు నేచురల్ నంబర్స్ అంటే ఏమొస్తాయి? ఇంటీజర్స్ అంటే ఏమొస్తాయి అనేది. దాని తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అప్లై చేసి ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ నెక్స్ట్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఐ మీన్ టెర్మినేటింగ్ డెసిమల్‌లో నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ మీకు తెలియాలి. అండ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని చెప్పి మనకు ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ కూడా కంపల్సరీ చదవండి. ఒక్కొక్కసారి స్టేట్మెంట్ అడుగుతారు. ఇవి మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్‌లో కనిపిస్తాయి చాప్టర్‌లో. రియల్ నెంబర్ చాప్టర్‌లో ఎక్సర్సైజ్ 1.1లో కనిపిస్తాయి. కంపల్సరీ ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ ఎల్‌సీఎంకి, హెచ్‌సీఎఫ్‌కి రిలేటెడ్ ఫార్ములా ఉంటుంది కదా! ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ హెచ్‌సీఎఫ్ ఇంటూ ఎల్‌సీఎం అని చెప్పి. ఆ ఫార్ములా కూడా చూసుకోండి. అంటే మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. నెక్స్ట్ సెకండ్ క్వెషన్, థర్డ్ క్వెషన్ కూడా పాలినామియల్స్ చాప్టర్ నుండే వస్తాయి. ఇందులో ఆల్ బేసిక్స్ అంటే పాలినామియల్ చాప్టర్‌కి సంబంధించి స్టార్టింగ్ నుండి మీకు అన్ని కాన్సెప్ట్స్ మీద ఒక ఐడియా ఉండాలి. అసలు పాలినామియల్ అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ ద పాలినామియల్ బేస్డ్ ఆన్ ద డిగ్రీ అంటే లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్. అలాగే టైప్స్ ఆఫ్ ద పాలినామియల్స్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ద టర్మ్స్ మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్ అని చెప్తాం. వీటన్నిటి మీద మీకు ఒక ఐడియా ఉండాలి. తర్వాత జీరో ఆఫ్ ది పాలినామియల్, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అని చెప్పి మనకి కాన్సెప్ట్ ఎలాగా 4 మార్క్స్‌లో మనం ప్రిపేర్ అవుతాము. సో వీటన్నిటి మీద మీకు ఐడియా ఉంటే మీరు ఈ 2 క్వెషన్స్ కూడా సాల్వ్ చేస్తారు. అండ్ గ్రాఫ్ ఇచ్చి వాటి నుంచి క్వెషన్స్ అడుగుతారు కదా! అవి కూడా మనకు చేయడం రావాలి. గ్రాఫ్‌కి రిలేటెడ్ క్వెషన్స్ మనం 4 మార్క్స్ కూడా ప్రిపేర్ అవుతాము. సో నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇక ఫోర్త్ క్వెషన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్ నుండి వస్తది. ఇందులో కూడా అసలు లీనియర్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ ఎలా ఉంటుంది? పక్కన కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలినామియల్ తీసుకుంటే ax² + bx + c అని చెప్పి a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పి రాస్తాం. ఈ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. క్వెషన్‌లో ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా అడుగుతారు. రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ లేదా రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని అడుగుతారు. సో అలాంటప్పుడు మనం a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. పక్కన a1² + b1² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, a2² + b2² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ ఉంటే మనకి టెక్స్ట్ బుక్‌లో ఇది కంపల్సరీ రాయాలి. అంటే ఈ రెండు జీరోస్ అవ్వకూడదు అని. ఓకే. సో అలాంటిది అడగొచ్చు. జనరల్ ఫార్మ్ అడగొచ్చు. లేదంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది పేజ్ నెంబర్ 84లో మీకు ఒక టేబుల్ కనిపిస్తుంది. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి, యూనిక్ సొల్యూషన్ వస్తది, కన్సిస్టెంట్ అని చెప్పి మనకు ఉంటుంది ఒక బాక్స్. ఆ టేబుల్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా వచ్చి ఉండాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అది. కంపల్సరీ నేర్చుకోండి. నెక్స్ట్ థియరిటికల్ క్వెషన్ నుండి ఈక్వేషన్‌గా మార్చడం. అంటే సింపుల్‌గా ఒక 2 పెన్సిల్స్, 3 బుక్స్ కలిపి ఒక 50 రూపీస్ అయింది అని చెప్పి ఒక థియరిటికల్ క్వెషన్ ఒక సెంటెన్స్ ఇస్తారు. దాని నుండి మీరు ఈక్వేషన్ మార్చాలి అంతే. సో అలాంటివి కూడా అడుగుతారు 1 మార్క్స్‌కి. ఓకే. అండ్ నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్‌కి వచ్చేసరికి ఇందులో nth టర్మ్, సమ్ ఆఫ్ n టర్మ్స్‌కి సంబంధించి కాన్సెప్ట్‌లు ఉంటాయి. మనం 4 మార్క్స్‌కి ఇది ఆల్రెడీ ప్రిపేర్ అవుతాం. 4 మార్క్స్‌కో 2 మార్క్స్‌కో మనం ప్రిపేర్ అవుతాము ఈ ప్రోగ్రెషన్స్ చాప్టర్. అందులో నేను చెప్పినవన్నీ కూడా చేయండి. 4 మార్క్స్‌కే అనుకుంటా. 4 మార్క్స్‌లో నేను చెప్పాను. అందులో అన్నీ చేయండి. అండ్ మనకి బేసిక్‌గా 1 మార్క్‌కి ఎలా వస్తాయంటే
మనకి ఇచ్చిన ప్రోగ్రెషన్ అనేది ఏపీలో ఉందా, ఒకవేళ ఉంటే ఫస్ట్ టర్మ్ ఏంటి, కామన్ డిఫరెన్స్ ఏంటి, అలాంటి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. సో దానికోసం మీకు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ రామన్స్ ఇచ్చాను, ఈ రామన్స్ లో మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో అవి మనకి అడగొచ్చు 1 మార్క్కి మరియు 2 మార్క్ కూడా. ఓకే, అండ్ 2 మార్క్స్కి ఇది లేదనుకుంటా అఫ్ కోర్స్. ఓకేనా, సరే నెక్స్ట్ 6th ట్రయాంగిల్స్. ఇందులో నుండి నేను 2 మార్క్స్కి ఏవైతే ప్రిపేర్ అవ్వమని చెప్పానో అవే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్స్, ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, ఈ 3 కూడా నేను 2 మార్క్స్కి ఏవైతే ప్రిపేర్ అవ్వమన్నానో అవే 1 మార్క్ కూడా. వీటికి మళ్ళీ సెపరేట్గా ఇంకేమీ లేవు. నెక్స్ట్ ఇక 9th క్వశ్చన్ వచ్చేస్తే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చాప్టర్ నుండి వస్తుంది. ఇందులో 1 మార్క్కి ఎక్కువగా డయాగ్రామ్ అడుగుతున్నారు. అంటే ఒక సిలిండర్ డ్రా చేయి, రేడియస్ ఒక 3 సెంటీమీటర్స్, హైట్ ఒక 7 సెంటీమీటర్స్ అని చెప్పి మెజర్మెంట్స్ ఇచ్చి జస్ట్ ఒక డయాగ్రామ్ డ్రా చేయమంటున్నారు అంటే మనం సింపుల్గా ఇలా ఒక సిలిండర్ డ్రా చేసేసి సో దిస్ ఈస్ ద రేడియస్ అండ్ దిస్ ఈస్ ద హైట్ అని చెప్పి ఇస్తే సరిపోద్ది. అలాంటి డయాగ్రామ్కి రిలేటెడ్ క్వశ్చన్స్. అండ్ నేను 2 మార్క్స్లో వీటితో పాటుగా నేను సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చాప్టర్లో 2 మార్క్స్కి ఏవైతే ప్రిపేర్ అవ్వమన్నానో అవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ప్రాబబిలిటీ నుండి నేను 8 మార్క్స్ ప్రాబబిలిటీ 8 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అందులో నేను చెప్పాను మొత్తం చాప్టర్ అంతా చేయాలి, ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పాను. సో అన్నీ చేయండి, ఏది కాంప్రమైజ్ అవ్వద్దు. అండ్ ఈ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అని ఉంది కదా, అంటే ఒక్కొక్కసారి షూర్ ఈవెంట్ అంటే ఏంటి, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, ఇలాంటి చెప్పి అడుగుతూ ఉంటారు. ఇవి మీకు టెక్స్ట్ బుక్ లో లాస్ట్ లో ఉంటుంది కదా, లాస్ట్ పేజ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అని చెప్పి అక్కడ ఉంటాయి. అవి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ సర్కిల్స్ చాప్టర్ నుండి వస్తుంది. సో దీనికి కూడా మనకి బేసిక్స్ అంటే అసలు సర్కిల్ అంటే ఏంటి, టాంజెంట్ అంటే ఏంటి, సీకెంట్ అంటే ఏంటి, సర్కంఫరెన్స్ అంటే ఏంటి, ఆర్క్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన ఫార్ములాస్, వీటికి సంబంధించిన డెఫినేషన్స్, ఫార్ములాస్ కాదు డెఫినేషన్స్ మీకు ఒక ఐడియా ఉండాలి. అండ్ టాంజెంట్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, లేదంటే ఒక సర్కిల్ మీద ఒక పాయింట్కి ఎన్ని టాంజెంట్ డ్రా చేయొచ్చు, లేదా ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతారు. ఇది కూడా మీరు చూసుకోండి, టెక్స్ట్ బుక్లో ఉంటాయి. నెక్స్ట్ ఇక 2 మార్క్స్కి ఏవైతే చెప్పానో అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇక లాస్ట్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. దీనికి కూడా బేసిక్స్ అంటే అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, కండిషన్ ఏంటి. ఓకే, అండ్ 2 మార్క్స్కి నేను ఏమైతే చెప్పానో అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, సో టోటల్గా 8, 4, 2, 1 నేను అన్ని మార్క్స్కి ఈ 4, 8, 4, 2, 1 వీటన్నింటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా చెప్పాను. మీరు ఇవన్నీ ప్రిపేర్ అయితే ఇప్పుడు 8 మార్క్స్కి నేను చెప్పిన క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే కేవలం 8 మార్క్ క్వశ్చన్సే రాస్తారని కాదు, మీరు ప్రిపేర్ అయిన నాలెడ్జ్ ద్వారాగా 4 మార్క్ రాయొచ్చు, 2 మార్క్ రాయొచ్చు, 1 మార్క్ రాయొచ్చు. ఇప్పుడు ప్రాబబిలిటీ ఉంది, నేను 8 మార్క్స్కి ఏదైతే చెప్పానో మొత్తం అన్ని ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. సో మీరు అప్పుడు ప్రిపేర్ అయిపోయారు అనుకోండి, మీరు మళ్ళీ సెపరేట్గా 1 మార్క్ ప్రిపేర్ అవ్వక్కర్లేదు. అలాగే ఇప్పుడు పాలినామియల్స్ ఉంది, పాలినామియల్స్ మనం గ్రాఫ్ 4 మార్క్స్కి ప్రిపేర్ అవుతాం. అక్కడ మీరు బాగా ప్రిపేర్ అయిపోతే ఇవి కూడా మీరు రాసేస్తారు. ఓకేనా, అలాగా మీరు నేను చెప్పినవన్నీ కూడా చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి కంపల్సరీ. సో 100 out of 100 నేను చెప్పట్లేదు, అది మీ ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ నేను చెప్పింది ఎగ్జాక్ట్గా ఫాలో అయితే 90+ మార్క్స్ 100% గ్యారంటీగా వస్తాయి. అండ్ మిగిలిన అంటే 90 to 100 అనేది మీ ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను చెప్పినవన్నీ ప్రిపేర్ అయితే మాత్రమే. ఓకే, సో ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.